హలో ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీలోకి ఎంతో రుచికరమైన దాల్చా అదే అండి కల్య ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం మనం ముందుగా కొంచెం పచ్చిపప్పు నానబెట్టుకోండి. పచ్చిపప్పు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టినామండి, అప్పుడు బాగా సోక్ అవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళకి నానిన పచ్చిపప్పు వేసేసి బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడికినాక కొంచెం అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. చివరిగా చూస్తున్నారుగా వాటర్ అంతా పోయి ఎంత బాగా ఉడికినాయో. వాటిని కొంచెం వాటర్ వేసేసి బాగా స్మాష్ చేసుకోండి, మిక్స్ చేసేసుకోండి. మెత్తగా అయిపోయినాక ఇప్పుడు మనం బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేగనండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసి బాగా కదపండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకోండి. అప్పుడైతే జీలకర్ర కానీ ఆనియన్స్ కానీ మాడవు. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసి బాగా కదుపుకోవాలి. కదుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అల్లం అనుకో దాల్చా అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కొంచెం బాగా వేసి కదుపుకోండి అనమాట. ఇప్పుడు కదుపుకున్నాక టమాటా బాగా మగ్గాలి. దానికోసం నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక పావుగంట సేపు మెత్తగా ఉడికినిచ్చినాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి కదుపుతుంది అనమాట. బాగా కదిపినాక దాంట్లోకి మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసినాక ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాం అనమాట. ఈ చింతపండు నానబెట్టుకున్న దాన్ని తీసుకెళ్ళి బాగా పిండేసి ఆ రసాన్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకున్నాక చింతపండు రసం బాగా తల్లేంతసేపు బాగా కదుపుకోండి. కాసేపు మూత పెట్టేసైనా సరే ఉంచవచ్చు. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి బాగా చూస్తున్నారు ఎంతలాగా తెలియనియో. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న పెసరపప్పు జ్యూస్ని దీంట్లో వేసేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనం అయితే ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చివరగా మనం కొంచెం కారం, కొంచెం కొబ్బరి మిక్స్ వేసేసి బాగా కదపండి. ఈ కొబ్బరి మిక్స్ వల్లే ఈ దాల్చాకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను దాల్చాకి ఆల్మోస్ట్ అయిపోయిందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఆపేస్తున్నాను. చూసారుగా, ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయిన దాల్చా అనేది రెడీ.